నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, 2026 ఆగస్టు 1 శనివారం. సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:45, చంద్రోదయం రాత్రి 8:41, చంద్ర అస్తమయం ఉదయం 8:53. తిథి తదియా రాత్రి 11:04 వరకు, తదుపరి చవితి. నక్షత్రం శతభిషం రాత్రి 8:33 వరకు, తదుపరి పూర్వభద్ర. కరణము వనిజ ఉదయం 10:50 వరకు, తదుపరి విష్టి. రాత్రి 11:04 వరకు, తదుపరి భవ. యోగము శోభనము రాత్రి 11:18 వరకు, తదుపరి అతిగండము. అశుభ ఘడియలు రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:58 నుండి 3:34 వరకు. గుళిక కాలం ఉదయం 5:59 నుండి 7:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:41 నుండి 8:32 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:23 నుండి 5:02 వరకు. శుభ ఘడియలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:09 నుండి 2:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. ఆగస్టు 1 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియా రాత్రి 11:04 వరకు ఉంటుంది, తదుపరి చవితి. తదియా తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 10:50 నుండి రాత్రి 11:04 వరకు ఉండి విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పూర్వ భాద్ర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు ప్రశ్న: భగవద్గీత మహాభారతములోని ఏ పర్వములోని భాగము? సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు నెలకొన్నా సర్దుకుంటాయి. వృషభ రాశి: ఇంటా బయట ఒత్తిడులు ఉండి మానసిక ఆందోళన తప్పదు. మిథున రాశి: పనుల్లో ఆటంకాలు ఏర్పడి రాబడి అంతంత మాత్రమే ఉంటుంది. కర్కాటక రాశి: మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సింహరాశి: అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. కన్యా రాశి: ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. తులారాశి: దూరపు బంధువుల నుంచి అపవాదలు తప్పవు. వృశ్చిక రాశి: సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. ధనుస్సు రాశి: ఉద్యోగాలలో ఊహించని మార్పులు రావచ్చు. మకర రాశి: రహస్య విషయాలు తెలుసుకుంటారు. కుంభరాశి: కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు వస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీనరాశి: ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.